హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు టెక్ డీల్ బాక్స్. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుండి ఈ మంత్ 27 నుంచి సేల్ స్టార్ట్ అవబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ లో ప్లస్ మెంబర్స్ కి, అలాగే అమెజాన్ లో ప్రైమ్ మెంబర్స్ కి ఒక రోజు ముందుగానే అంటే 26 నుంచి సేల్ స్టార్ట్ అవబోతుంది అనమాట. అంటే మీరు 25th నైట్ నుంచే యాక్టివ్ గా ఉండాలన్నమాట. ఈ సేల్ లో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా అమెజాన్ లో అయితే SBI కార్డ్, అలాగే ఫ్లిప్కార్ట్ లో అయితే HDFC కార్డ్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఏం పర్చేస్ చేసినా ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రొడక్ట్స్ మీద ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కూడా రావచ్చు. ఈ ఆఫర్స్ దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు 15K బడ్జెట్ నుండి 20K బడ్జెట్ లో ఏ ఫోన్ కొనాలి అని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఏ మొబైల్ కొనాలనేది మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9s అన్నమాట. ఇది మనకి రెగ్యులర్ గా 20K ఉంటుంది, కానీ ఇప్పుడు మనకి ఈ డీల్స్ లో 16,000 నుంచి 17,000 మధ్యలో ఇది రాబోతుంది అన్నమాట. ఇది 6.7 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది. అలాగే 8GB 128GB స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. Dimensity 7300 5G ప్రాసెసర్ తో రాబోతుంది. అలాగే ఈ మొబైల్ IP64 రేటింగ్ ప్రొటెక్షన్ తో రాబోతుంది. అలాగే ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో రాబోతుంది. 16-17,000 మధ్యలో ఈ డీల్ రాబోతుంది. iQOO నుంచి మంచి మొబైల్ కొనాలనుకుంటే ఒకసారి దీన్ని లుక్ చేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme 13 Plus అన్నమాట. ఇది కొత్త మొబైల్ అన్నమాట. ఇది రీసెంట్ గానే 29 ఆగస్ట్ 2024 లాంచ్ అయింది అన్నమాట. సో ఇది మనకి 20,000 లాంచ్ అయింది, కానీ ఇది మనకి ఆఫర్ లో 16,500 నుంచి 17,000 మధ్యలో రాబోతుంది అన్నమాట. ఇది కూడా 6.67 ఇంచెస్ 3D AMOLED డిస్ప్లే తో రాబోతుంది. ఇది కూడా Dimensity 7300 5G ఎనర్జీ ప్రాసెసర్ రాబోతుంది. అలాగే 8GB 128GB స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 2000 nits బ్రైట్నెస్ తో రాబోతుంది అన్నమాట. అలాగే ఇది కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో రాబోతుంది. అలాగే సోనీ కెమెరా దీంట్లో ఉండబోతున్నాయి. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది. అలాగే ఇది మనకి IP65 రేటింగ్ ప్రొటెక్షన్ తో రాబోతుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో రాబోతుంది. అలాగే 5000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఉంటుంది. అలాగే ఇందులో 3.5mm జాక్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక మంచి విషయం. సో 20,000 బడ్జెట్ లో చాలా మొబైల్స్ కి 3.5mm జాక్ రావట్లేదు, దీంట్లో అయితే అది ఉండబోతుంది. అంతేకాకుండా ఇంకో మంచి విషయం ఏంటంటే 80 watts చార్జర్ కూడా మనకి ఇది బాక్స్ లో రాబోతుంది అన్నమాట. సో ఇప్పుడు చాలా కంపెనీస్ బాక్స్ లో చార్జెస్ ఇవ్వడం మానేసాయి అన్నమాట. ఈ Realme 13 Plus కి ప్లస్ ఏంటంటే ఈ చార్జర్ కూడా మనకి బాక్స్ లో రాబోతుంది. ఖచ్చితంగా ఇది 70,000 లో వస్తే మంచి కిల్లర్ డీల్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఒకసారి ఈ ఫోన్ చూడండి. ఈ ఫోన్ వచ్చేసి Poco X6 Pro 5G మొబైల్ అన్నమాట. ఇది 21,000 లాంచ్ అయింది. అది ఈ ఇయర్ లోనే జనవరి 11 మనకి ఇది లాంచ్ అయింది అన్నమాట. ఇది మనకి డీల్ లో 18,000 నుంచి 19,000 మధ్యలో రాబోతుంది. సో ఇది మీకు ఆఫర్ తో పాటు కార్డ్ ఆఫర్ కూడా రావచ్చు. 18,000 మధ్యలో ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఖచ్చితంగా దీని ఒక లుక్ చేయండి. ఇది కూడా సేమ్ 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది. 8GB RAM 256GB వేరియంట్ తో రాబోతుంది అన్నమాట. సో దీని కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వచ్చి Dimensity D8300 5G ప్రాసెసర్ అన్నమాట. ఈ ప్రాసెసర్ ఈ బడ్జెట్ లో ఉన్న ఒకే మొబైల్ అన్నమాట. ఇది గేమింగ్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దీని కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ తో రాబోతుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో రాబోతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తో రాబోతుంది. ఇది IP54 రేటింగ్ ప్రొటెక్షన్ తో రాబోతుంది. అలాగే ఇది కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో రాబోతుంది అన్నమాట. 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. మీకు మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే దీన్ని బ్లైండ్ టేక్ తీసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఎవరికైనా గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే దీని ఒక లుక్ బడ్జెట్ లో మంచి మొబైల్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇది ఒక ఆల్ రౌండెడ్ మొబైల్ అన్నమాట. మోటరోలా వారి Edge 15 Fusion అన్నమాట. ఇది లాంచ్ అయిన ప్రైస్ వచ్చేసి 23,500 లాంచ్ అయింది. ఈ ఇయర్ ఏప్రిల్ లోనే లాంచ్ అయింది. ఇప్పుడు మనకి ఇది డీల్ 19,000 నుంచి 20,000 మధ్యలో రాబోతుంది. సో 19,000 నుంచి 20,000 మధ్యలో ఆల్ రౌండ్ మొబైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీని ఒక లుక్ వేయండి. ఇది 6.7 ఇంచెస్ కర్వ్ డిస్ప్లే రాబోతుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో, అలాగే 1600 nits బ్రైట్నెస్ తో, అలాగే కెమెరా విషయానికి వస్తే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 13 మెగాపిక్సెల్ వైడ్ కెమెరాతో రాబోతుంది. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇది 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రాబోతుంది అన్నమాట. ఇది ఒక మంచి విషయం. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పటికీ కెమెరాలో మంచి మంచి ఫోటోస్ అయితే మనకి ఇది ఇస్తుంది. Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ఇది రాబోతుంది. IP68 రేటింగ్ ప్రొటెక్షన్ రాబోతుంది. ఇది కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో రాబోతుంది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో రాబోతుంది అన్నమాట. 20,000 బిలో బడ్జెట్ లో మంచి ఆల్ రౌండర్ మొబైల్ కొనాలనుకుంటే ఖచ్చితంగా దీని ఒక లుక్ వేయండి. ఇది మీకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది కూడా. అలాగే మీకు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ గురించి చెప్పబోతున్నాను. అదే Nothing Phone 2a అన్నమాట. సో ఇది రీసెంట్ గా మనకి 24,000 లాంచ్ అయింది. అది కూడా 5th March 2024 లాంచ్ అయింది అన్నమాట. సో రీసెంట్ గా ఈ ఇయర్ లోనే లాంచ్ అయిన మొబైల్ ఇది. ఈసారి ఇది మనకి డీలో 20,000 నుంచి 20,500 రాబోతుంది. సో 20,000లో మంచి మొబైల్ కొనాలి, మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలి అనుకుంటే ఇది ఒకసారి లుక్ వేయండి. 6.7 ఇంచెస్ AMOLED
డిస్ప్లేతో వస్తుంది. అలాగే 8GB 128GB ర్యామ్ తో రాబోతుంది. అలాగే దీని ప్రాసెసర్ విషయానికి వచ్చి Dimensity 7200 Pro ప్రాసెసర్ తో రాబోతుంది. అలాగే IP54 రేటింగ్ తో ప్రొడక్షన్ తో రాబోతుంది. అలాగే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 15 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో రాబోతుంది. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా 3.5mm జాక్ ఉండదు. అలాగే ఇది 5000 mAh రాబోతుంది. సో ఇందులో మనకి చార్జర్ రాదు. సో చార్జర్ కావాలనుకుంటే మనం విడిగా కొనుక్కోవాల్సిందే. అంతేకాకుండా ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో రాబోతుంది అనమాట. సో ఇది ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్. ఎవరైనా కొనాలనుకుంటే దీన్ని కూడా లుక్ చేయండి. ఇది ఒక మంచి డీల్ రాబోతుంది. డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయండి. సో ఇవి కాకుండా 20 to 21K మధ్యలో ఏమైనా కొనాలి అనుకుంటే ఒకసారి ఈ మొబైల్స్ కూడా లుక్ చేయండి. సో ఆ మొబైల్స్ వచ్చేసి OnePlus Nord CE4 మాట, ఇంకో మొబైల్ వచ్చేసి iQOO Z9s Pro మాట, ఇంకో మొబైల్ వచ్చేసి Vivo T3 Pro మాట. ఈ 20 to 21 లో 1000 లో ఈ మంచి మొబైల్స్ అయితే 3 మొబైల్స్ ఉన్నాయి. సో ఈ మూడిట్లో కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్రాండ్ వైజ్ గా ఎవరైనా ఈ మొబైల్ అని కొనాలనుకుంటే, ఎవరికైనా OnePlus కొనాలనుకుంటే OnePlus వైపు చూడండి. లేదు iQOO అయినా పర్లేదు అనుకుంటే iQOO అయినా కొనుక్కోవచ్చు. సో ఆఫ్లైన్ స్టోర్స్ లో ఎవరైనా కొనాలనుకుంటే Vivo కూడా ట్రై చేయొచ్చు. అలా అంతేకాదు ఇది కూడా మంచి మొబైల్ అనమాట. సో ఈ 3 మొబైల్ ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే మూడింటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. 15K నుంచి 20K లో మంచి మొబైల్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ అన్ని డీల్స్ ఒకసారి రీచెక్ చేసుకోండి. డీల్స్ అని రివీల్ అయిపోయిన తర్వాత ఇవి ఇంకా కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగచ్చు మాట. సో అప్పటికి ఈ మంచి డీల్స్ ఎవరైనా కొనాలనుకుంటే వాల్యూ ఫర్ మనీ డీల్స్ మాట ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.